అండి. గూగుల్‌లో ఒక విషయం మీద సెర్చ్ చేశానండి. ఆ విషయం మీకు కూడా నచ్చుతది. ఏంటంటే అండి, ప్రపంచంలో ఏ పాఠశాలలోనైనా, కళాశాలలోనైనా విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో స్త్రీల మీద పాఠ్యాంశం ఉన్నదా అని సెర్చ్ చేస్తే పెద్దగా ఏమి రాలేదండి మరి. ఒకటి మాత్రం పిల్లల విద్యలో తల్లి పాత్ర అని ఒకటొచ్చిందండి. అలాగే పిల్లల అభివృద్ధికి తగిన కృత్యాలు ఏమిటి అన్నది వచ్చిందండి. ఇంకా పెద్దగా ఏమి రాలేదండి. అయితే నిన్న శివాజీ గారు ఒక కాంట్రవర్సీ మాట్లాడాడండి. దాని మీద కూడా నేను స్పందించి ఆ విషయాన్ని ఆ మాటని ఖండిస్తున్నాను. నమస్తే, నేను లక్ష్మి. యాక్టర్ అండ్ హీరో శివాజీ గారు అతిపెద్ద వివాదానికి తెరలేపారు. నిన్న ఆయన ఇందులో మనం ముఖ్యంగా చూసుకునేదండి మెసేజ్‌లు చూద్దామండి. పబ్లిక్ ఏ కామెంట్లు పెట్టారో. అయితే ఈ లింక్ పెడతానండి. ఈ మగధ న్యూస్ యాంకర్ గారు లక్ష్మి గారు బాగా విశ్లేషించారండి దీని మీద. అది కూడా మీకు లింక్ పెడతాను దీని నెక్స్ట్. ఒక సినిమా ఫంక్షన్ లో ఓపెన్ గా బాహాటంగా ఒక మాట అనేశారు. అది కూడా ఆడవాళ్ళ గురించి అనేశారు. పొట్టి బట్టలు వేసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, మరీ చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇంకా అనకూడదు కానీ అన్నీ కనబడుతూ బయటికి రాకండి, కాస్త నిండుగా రండి అని చెప్పే ఉద్దేశంలో ఆయన ఒక బూతు మాట అన్నారు. ఆ బూతు మాట ఈ విషయం అయితే అండి ఖండించవలసిందే. అయితే ఇప్పుడు ఈ మెసేజ్‌లు మీరు చూస్తూ ఉండండి. నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. అయితే నేననేది ఏంటంటే అండి, బయట చాలా ఆకృత్యాలు జరుగుతున్నాయండి. ఆడవాళ్ళ మీద, అలాగే పసివాళ్ళ మీద. అలాగే మీరు మీరు నేను అనుకున్నట్టుగా అస్సలు ఏం జరగకూడదు ఆడపిల్లల మీద. ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని మీరు నేను అనుకుంటే బయట అలా లేదు సార్ ప్రపంచంలో. ఏదో ఒక మూలన ఆడపిల్లల మీద ఆకృత్యాలు జరుగుతున్నాయి. రేపులు జరుగుతున్నాయి. అయితే మీరు నేను అనుకున్నట్టుగా జరగట్లేదు కాబట్టి ప్రభుత్వం దీని మీద ఏం ఆలోచిస్తుందంటే అండి, క్రైమ్ రేట్ తగ్గించడానికే చూస్తుంది తప్పండి ప్రతి చోట ఆహ్, ప్రతి చోట అన్నయ్య లేతే తండ్రో ఎవరో వాళ్ళ దగ్గర ఉండరు కదండీ. వాళ్ళు ఏదో సమయంలో చదువుకోవడానికో, ఎక్కడెక్కడి నుంచో ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఈ మృగాలకి దొరికేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే చూసారా ఈ మెసేజ్‌లు కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి శివాజీ గారికి. అయితే ఆహ్, ఈ క్రైమ్ రేటు తగ్గించడానికే చూస్తది తప్ప ప్రభుత్వం ప్రతి చోట ప్రతి చోట ఆహ్, ఆడపిల్లల్ని కాపాడడానికి మీరు ఎవరో ఒకరు నేను లేకపోతే తన తండ్రో, అన్నయ్య, తమ్ముడో ఉండరు కదండీ. అటువంటిటప్పుడు ఇలా జరుగుతున్నాయి. అయితే మరి నేను కూడా స్పందించడానికి కారణం మీకు తెలుసు. మన ఇంటి ఆడపిల్ల జీవితం అన్న అంశం మీద విద్యార్థుల చదువుల్లోకి, విద్యార్థుల పాఠ్యాంశంలోకి ఒక పాఠ్యాంశంగా పెడితే స్త్రీల మీద ఆకృత్యాలు జరగడం, క్రైమ్ రేట్ పర్సంటేజ్ తగ్గుద్ది. చాలా వరకు, చాలా వరకునండి 99.99% ఈ క్రైమ్ రేట్ ఇది తగ్గుద్దండి. ఎందుకంటే ఈ స్త్రీల మీద అంటే మన ఇంటి ఆడపిల్ల జీవితం
మీద విద్యార్థులకు చిన్నప్పటి నుంచి స్త్రీ అంటే పసిపిల్ల దగ్గర నుంచి తల్లి వరకు, తల్లి అయ్యే వరకు తను పడే బాధలు ఎన్నో పాత్రలు ఉన్నాయండి. అవన్నీ కూడా మనం విశ్లేషించి మనం చెప్పగలిగితే చాలా వరకు కూడా మగాళ్ళు ఆలోచిస్తారండి. తన చెల్లి లాంటిది, తన అక్క లాంటిది అని ఆలోచిస్తూ ఉంటారండి. దాని గురించి నేను విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారికి ప్రస్తుతం ఒక విన్నపం చేయాలనుకుంటున్నానండి. అది కూడా ఇన్నాళ్ళు నేను ప్లాస్టిక్ మీద చాలా చేశాను. దాని మీద కూడా ఇంకా చేయాలండి. అయితే ఇప్పుడు మన ఇంటి ఆడపిల్ల జీవితం అన్న అంశం మీద దాన్ని పాఠ్యాంశంగా పిల్లల చదువుల్లోకి ప్రతి క్లాస్ అండి, ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ప్రతి క్లాసు ప్రతిరోజు మన ఇంటి ఆడపిల్ల జీవితం అన్న అంశం మీద క్లాసు ప్రతిరోజు జరగాలండి. అది ఒకటో తరగతి నుంచి అంటారా, ఎక్కడి నుంచి అంటారా, ఏదైనా సరే ప్రతిరోజు ఈ స్త్రీల మీద పసిపిల్లల దగ్గర నుంచి పసి వయసు నుంచి తన పసి వయసు నుంచి ఆ తల్లి అయ్యే క్రమంలో వరకు కూడా తన పాత్రలు, తన పడే బాధలు ఇవన్నీ మనం వివరించగలిగితే అండి, అలాగే వివరించగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారికి మనం విన్నవించుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఉన్నానండి. అలాగే ఆడపిల్లలు తన పసి వయసు నుంచి ఎలాగ ఎదుగుతుంది, అలాగే తన ఎదిగే క్రమంలో మనం అంటే ఇంకా ఏంటంటే అండి, పసిపిల్లలు ఆడపిల్లని మనం ఎత్తుకుని ముద్దాడే క్రమం నుంచి, వయసు నుంచి మనం తన కాళ్ళకి దండం పెట్టుకునే వయసు వరకు ఒక స్త్రీ ఉందంటే ఎంత గొప్ప చూడండి. అలాగే స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఆమెకు తెలియజెప్పాలి. తన ఔన్నత్యాన్ని తనకి తెలియపరచాలి. ఇవన్నీ తన గురించి తనకే మనం గొప్ప విషయాలు చెప్పడం వల్ల తను కూడా సమాజంలో ఎలా ఉండాలి, అలాగే ఎన్నో విషయాలు తను కూడా మగాళ్ళ నుంచి నేర్చుకోవాలండి. అలాగే స్త్రీ నుంచి ఎన్నో నేర్చుకున్నాం. చాలా విషయాలు ఉన్నాయండి. ఇంకా అలా చర్చించుకుంటూ పోతే వీడియో ఎక్కువ అవుతుంది. అయితే మన ఇంటి ఆడపిల్ల జీవితం అన్న అంశం మీద దాన్ని పాఠ్యాంశంగా విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోకి చేర్చాలని నాది చిన్న కోరికండి. ఆ విధంగా క్రైమ్ రేట్ చాలా వరకు 99.99 తగ్గుద్దండి. ఆ పిల్లలు, మగాళ్ళు పిల్లలు చిన్న పెద్ద ఎవరైనా ఆడపిల్లల్ని ఎవరినైనా చూస్తే ఒక విధమైన భావన కలగాలండి, మంచి భావన. దాని గురించి నేను స్పందిస్తున్నాను. కారణం అది సార్. నేను స్పందించడానికి కూడా కారణం ఈడేంటి ఇంత సీన్ ఉందా అని మీరు ఏమనుకోవద్దు. నేను మరి మన ఇంటి ఆడపిల్ల జీవితం, మన ఇంటి ఆడపిల్ల గురించి కూడా ఆలోచిస్తున్నాను కాబట్టి నేను కూడా స్పందిస్తున్నానండి. ఓకేనండి. అలాగే ఈ ఆడపిల్ల జీవితం విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోకి చేరాలండి. అదే నా కోరిక. ఓకేనండి. థ్యాంక్ యూ. ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయండి. చాలా వరకు పాజిటివ్గా ఉన్నాయండి. మనం
అంత వల్గారిటీగా మనం మాట్లాడకూడదండి. ఆ విషయం అయితే ఖండిస్తున్నాను నేను కూడా. ఓకేనండి. థ్యాంక్ యూ.